మన విశ్వ హిందూ మహాసంఘ సమావేశానికి బ్రాహ్మణ సమావేశానికి చేసిన ప్రముఖులందరికీ శుభాభినందనలు, ఆశీర్వచనములు. సిద్ధాంతం కాబట్టి ఆశీర్వచనం కూడా చేస్తున్నాను. నమస్కారం. ఇందులో ముఖ్యంగా నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వైజర్గా నాకు పదవిస్తున్న గురూజీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారి సెక్రటరీ లక్ష్మీ రాఘుల్ గారికి, అలాగే దీనికి ముఖ్య కారకులైన మన నేషనల్ మజ్దూర్ సెల్ తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు స్వామి గారికి, అలాగే మన విశ్వ హిందూ మహాసంఘకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడుగాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగాను వ్యవహరిస్తున్న స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమావేశాన్ని గురించి చిన్న మొక్కలు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను ముందు సనాతన ధర్మం అనేది మనకు ఎట్లా పుట్టింది? ధర్మో రక్షిత రక్షిత. ధర్మం ఉంటేనే సనాతన ధర్మం అనేది వస్తుంది. ఈ సనాతన ధర్మానికి ఆయుడు పట్టులు ఫస్ట్ గోవులు అండి. పూర్వకాలంలో మనకి ఎవరైనా అమ్మాయికి ఏదన్నా ఆస్తి ఇవ్వాలన్నా, అబ్బాయికి ఆస్తి పెంచాలన్నా ఈ 10,000 గోవులు ఇస్తున్నానని చెప్పేవారు, 5,000 గోవులు ఇస్తున్నానని అనేవారు వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ వంశంలో యదువంశంలో జన్మించి మనకి భగవద్గీత అనే మహోత్తరమైన గ్రంథాన్ని మనకి ఇచ్చారు. అయితే అదంతా మామూలు అందరూ తెలిసిన విషయమే, కానీ ఇందులో భగవద్గీతను చదివించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది అందులో మనకి మన హిందూ సాంప్రదాయాన్ని రకరకాల విషయాల్లో రకరకాలు అంటే 72 మతాలు ఏర్పాటు చేసి 72 మతాలని కూడా రకరకాలుగా దెబ్బలాడుకుని నామతం గొప్పది, మన హిందువుల్లోనే హిందువులు నామతం గొప్పది అని చెప్పుకునే టైంలో శివాంశ సంబుద్ధుడైన ఆదిశంకరాచార్య గారు భావించి ఆయన ఎన్నో రకాల స్తోత్రాలు, ఎన్నో రకాల మంత్రాలు అన్నీ మనకి అందించారు. ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి ఆయుపట్లయ్యి ఈ రోజుకి మనందరికీ కూడా మూలాలైపోయాయి. దాన్ని బట్టి మనందరం పాల్గొన్నాం. అందులో ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ 4 రకాలు ఉంటే తప్ప మనిషి ఎదుగుదలకి ముందుకు రాడు. అదే ఆయన చెప్పింది. ధృతి అంటే ధైర్యం ఉండాలి, దృష్టి అంటే దూరదృష్టి ఉండాలి, మతి అంటే తెలివితేటలు ఉండాలి, దాక్ష్యం అంటే సమర్థత ఉండాలి. ఇది 4 ఉంటే వ్యక్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతని జీవితాన్ని కలగలుగుతాడంటే మన సనాతన సాంప్రదాయంలో మనల్ని పెంచడానికి ఉపయోగపడుతుందనేది ఆయన ఈ మూలంలో తెలియజేశారు. అయితే ఇంకా సనాతన ధర్మం గురించి నేను చెప్పాలంటే అసలు ఈరోజు సరిపోదు, నాకు తెలిసినదానికి ఈరోజు సరిపోదు. అయితే ముందు ముఖ్యంగా మనకి మొఘలాయుల కాలం తర్వాత ఈ బ్రిటిష్ వాడు, ఫ్రెంచ్ వాడు ఇతర దేశాల నుంచి మనల్ని దర్యాప్తు చేస్తారు. ఎప్పటికీ విడువ అనేది ఒక హైందవ సాంప్రదాయము, అదే సనాతన ధర్మాన్ని యొక్క మూలము, ఆయువు పట్టు. అది మనందరం గ్రహించాలి. అందులో ఏం చేశారు? గో సంపదని ఈ భారతదేశీయులందరూ కూడా ముఖ్యమైన పాయింట్ ఇది. చాలా మంది తెలుసు అనేది ఆ విషయాన్ని పట్టించుకోండి. భారతదేశానికి ఆయువు పట్టులు ఏమిటంటే ఆదివారం నాడు మద్య మాంసాలు తీసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రత్యక్ష దైవమైన సూర్యదేవుడికి ఇష్టమైన రోజు ఆ రోజు రవివారం అంటే ఆదివారం. అంటే సారీ మీరందరికీ కొంచెం నేను ఆస్ట్రాలజర్ కాబట్టి కొంచెం దానికి సంబంధించి కూడా నేను ముందుకెళ్తున్నాను. మీరందరూ చాలా మందికి తెలిసే ఉంటుంది, నాకంటే ఎంతోమంది గొప్ప వాళ్ళు ఇందులో ఉండొచ్చు సభలో. అయితే ఆ ఆదిదేవుడు
పవిత్ర భగవానుడు సూర్యదేవుడికి ఉపయోగపడే ఆయనకి నచ్చని విషయాలు ఏంటంటే మద్యము మాంసము నేల మీద పడుకోవాలన్నారు, పడుకోవట్లేదు ఎవరు, వేరే నడుపు కాళ్ళెట్టు డాక్టర్ హాస్పిటల్ ఉన్నప్పుడు అలాగే ఈ రకరకాల ఇబ్బందులతో ఉంటున్నారు. ఫస్ట్ మద్యము మాంసము సూర్య నమస్కారం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఒక ప్రతి హిందువు కూడా ఆచరించాల్సిన ముఖ్యమైన అష్టపదులు ఉన్నాయి, 8 రకాలు. ఫస్ట్ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రహ్మముహూర్తం అంటే ఒక రాత్రిని 4 భాగాలు చేస్తే 3 భాగాలు ముందు రోజుకి, తర్వాత రోజుకి పరదినంలోకి వచ్చే 4వ యామాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అప్పుడు ప్రారంభమయ్యే టైంలో నిద్ర లేవాలి. తర్వాత ఈ యోగా ప్రాణాయామాలు చేయాలి. మన హిందూ గ్రంథాలు చదవాలి. భారతీయ వస్త్రధారణ చేసుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరున్నారు ఏమనుకోతున్నాను, గడ్డం అనేది అందరికీ మన హిందువులకి ఇతర కులాలకు కూడా గడ్డం అనేది సాంప్రదాయం అయింది, ఉంది, పూర్వం నుంచి ఉంది. స్త్రీలు విరబోచుకున్నాడు అని చెప్పేసి ముడి లేకుండా అసలు స్త్రీ ఉండకూడదు. స్త్రీ ముడి లేకుండా ఉంటే అది చాలా తప్పు అనమాట. అది కూడా తప్పే. అదే దాన్నే భారతీయ వస్త్రధారణ అన్నారు. అలాగే చీర జాకెట్టు, చిన్నపిల్లలు అయితే లంగావణి వేసుకుంటే పిల్ల అందంగా, ఎంత అందంగా ఉంటుందండి ఆడపిల్ల. అవన్నీ మనం చూస్తున్నాం కదా. ఏదో ఫంక్షన్లు అయితే పట్టు చీరలతో ఒక రోజు కట్టడానికి 10,000 ఖర్చు పెట్టి అమ్మాయికి లంగావణిలు కుట్టిస్తున్నాం. ఇది మన భారతీయ సంస్కృతిలో వస్త్రధారణ. తర్వాత ఆలయాలకు వెళ్ళి దైవ సంకీర్తనం చేసుకోవాలి. తర్వాత వినాలి. తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, అంటే మేము ఆచార్యం కాబట్టి చెప్తాం, విభూతి, తిలకం, రుద్రాక్షరం, శిఖ, దంచం, ఈ 5 కంపల్సరీ ఆచరించాలి. మన హిందువులు కనీసం బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టు అనేది ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, విభూతి పెట్టుకోవచ్చు, సింధూరం పెట్టుకోవచ్చు, ఎదురు పెట్టుకోవచ్చు. కానీ బొట్టు పెట్టుకోవడం కూడా మానేసి రోడ్డు మీద వస్తున్నాం. బొట్టు పెట్టుకుని సూర్య నమస్కారం చేసి అక్కడ దేవుడి దగ్గర మఠం దగ్గర నమస్కారం చేసి 2 పలుకులు పెట్టి మన ఇష్టదైవాన్ని ప్రార్థించి బయటకు వస్తే ఆ రోజు మీరు ప్రతి పనికి కూడా ఆ దేవుడు మీకు రక్షణ కల్పిస్తారు. ఇవన్నీ మర్చిపోతున్నాం మనం సాంప్రదాయాల్లో. అలాగే ఆదివారం మాంసాహారం చేయడం గురించి చెప్తాను. అలాగే మనకి ప్రతి వారంలో 1 రోజు కానీ నెలలో 2 రోజులు కానీ ఉపవాసం చేయడం వల్ల ప్రతి మానవుడు కూడా ఆరోగ్యవంతుడై ఉంటాడు. ఇది కూడా సనాతన సాంప్రదాయంలో అది ఒక విషయం అన్నమాట. అది కూడా మనందరూ పాటించి ఇవన్నీ చేసుకుంటే మనకి హిందూ సాంప్రదాయాన్ని, అలాగే ఇతర మతస్థులు చేసే అవన్నీ నేను విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మన విశ్వ హిందూ మహాసంఘని డెవలప్మెంట్ కోసం పెట్టేది ఇది కాబట్టి, సమావేశం కాబట్టి మనం మన సంఘం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి కాబట్టి ఇది నేను విమర్శించదలుచుకోలేదు. ఈ సంఘానికి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడడం 74 అన్నా, 74 ఏళ్ళు మాట్లాడడం ఎంత చేయాలనుకున్నా మా వయసు అంగీకరించట్లేదు. తప్పనిసరి పరిస్థితిలో మా స్వామి గారి గురించి నేను రావడం జరిగింది. అలాగే మరొకసారి ఇంకా చెప్పాలని ఉంది కానీ ఎన్నో చెప్తే, అలాగే విద్యా విధానం మెక్కాలి. మనకి గురుకుల పాఠశాలలో ఏం చేసేవాడంటే ఫస్ట్లో పూర్వం మేము వేదాలు ముఖ్యం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ముఖ్యం. మనకి ఇవన్నింటిని ఆధారంగా చేసుకుని మన జీవన గమనాలను నడుపుకుంటాం. అలాగే విద్యా విధానంలో కూడా గురుకుల పాఠశాలలు ఉండేవి. గురుకుల పాఠశాలలో ఏంటంటే గురువుగారు చెప్పేవాడు, తోలివేసేవాడు. ఇప్పుడు ఆ పుస్తకాలు లేవు. అప్పట్లో వేదాలు కూడా మొట్టమొదట మొక్కకు చెప్పుకునేవాడు. అని అప్పుడు ఏమనేవాడంటే, నాయన నువ్వు ఏ గురువుగారి దగ్గర చెప్పుకున్నావు అనేవాడు. చదువుకున్నవాడు ఏవాడు కాదు. ఇప్పుడు మనం ఏ గురువుగారి దగ్గర చదువుకున్నాం, అప్పుడు ఏ గురువుగారి దగ్గర చెప్పుకున్నప్పుడు ఆయన ఒళ్ళు వేస్తుంటే ఏదైనా ఒక శ్లోకం ఉందనుకోండి, ఆ శ్లోకం చెప్తా ఉంటే ఆ చెప్పిన దాన్ని ఒళ్ళు వేసేవాడు.
రెండో మూడో శ్లోకాలు చెప్పేవాడు. అవి పూర్తిగా పట్టింది. ఇప్పుడు 2 పుస్తకాలు చదివేస్తున్నాం, ఏది మనం పట్టింది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఉండకుండా మన ఆవులను పెంచుతూ ప్రతి ఒక్కరు కూడా ఆవుల ద్వారా, అలాగే వ్యవసాయానికి మూలం 2 ఆవులు ఉంటే 10 ఎకరాలు నట్టుకోవచ్చు. ఎరువులు ఇక్కడ 2 ఆవులు ఉంటే చాలు. ఆ 2 ఆవుల యొక్క గోమూత్రము జీవ విధానం ఏదో అంటారు, జీవామృతం అవన్నీ తయారు చేసుకుని ఈ మొక్కలకి పిచికారీ చేసుకుంటే ఏ రకాల రోగాలు రావు, ఫీలింగ్ బాగా వస్తుంది, మొక్కలు బలంగా ఎదుగుతాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మన సాంప్రదాయాన్ని అందరూ గౌరవించి మన విశ్వ హిందూ మహాసంఘం అభివృద్ధికి మీరు అందరూ తోడ్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ